కస్వములకు నిద్ర రథసారథులకు నిద్ర కలిగే యోధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది తన గొప్పది భయంకరుడవు దేవా నీవు కోపపడు వేళ నిల్చువాడెవడు ఆకాశము నుండి తీర్పు వినబడి నీవు దేశం నందు వారిని రక్షించి న్యాయము తీర్చనులేచున్నాడు రక్షించి న్యాయము తీర్చను లేచున్నాడు భయము నుండి భూమి భయము నుండి ఊరకయుందును యూదా దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది ఇశ్రాయేలు తన నామము గొప్పది నరుల కోపము నిన్ను తోచించదు వారి ఆగ్రహ శేషమును ధరించుకుందువు మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి తన చుట్టూ కానుకలు అర్పించవలెను అధికారుల పడచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు భూరాజులకు ఆయన భీకరుడు యోధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది ఇశ్రాయేలులో తన నామము గొప్పది షాలేములో తన గుడారమున్నది షాలేములో తన గుడారమున్నది తన ఆలయం సిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది ఇశ్రాయేలులో తన నామము గొప్పది. పాట సంఖ్య 569 పాత పుస్తకంలో 482 529 482 నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయ్యా విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయ్యా సిలువాయనాశ్రయము హాయిగా నచకుండెదను సిలువాయనాశ్రయము హాయిగా నచకుండెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు
దేవా నివాచితిని. ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో. ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నరమాతృడవు నీవు కావు, మరణాలకించుమో. మాతృడవు నీవు కావు, మరణాలకించుమో. మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నీకై సహించెదనంత, నీ బలమో నాకిమ్మో. నీకై సహించెదనంత, నీ బలమో నాకిమ్మో. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడ. ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడ. సిగ్గుగా నేను నీ ప్రకాశమునపై నుండా. సిగ్గుపడనుగా నేను నీ ప్రకాశన. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. శత్రువునోడి
చుటకు నీ శక్తిని చూపు, శత్రువునోడించుటకు నీ శక్తిని చూపు, నన్నాదరించే నీవు ఆవరించి కాపాడుము, నన్నాదరించే నీవు ఆవరించి కాపాడుము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. జీవించి ఎదుగునాట్లు జీవితమేమో, జీవించి ఎదుగునాట్లు జయ జీవితమేమో, పాలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృప నిమ్ము, పాలించి వర్ధిల్లుటకై ప్రభువా నీ కృప నిమ్ము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. సియోను మూలరాయి అయ్యున్నవో ప్రభువా, సియోను మూలరాయి అయ్యున్నవో ప్రభువా, కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను, కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని. ఈ సమయంలో 10 నిమిషంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేవారు. ఇందుకొరకై ఆదికాండం 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం 21 కలిసి చదువుకుంటాం. ఆదికాండము 8వ అధ్యాయము 20-21. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరించను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21, 22 కలిసి చదువుకుంటాం. 19, 20 కలిసి ఉన్నాయి. 19 నుంచి 22 వరకు కలిసి చదువుకుంటాం. ఇందువలన మనము సత్య సంబంధమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియడ దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా ప్రియలో తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవములేసే వందనములు, స్తోత్రములు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ పాద సన్నిధికి సమీపించడానికి మీరు ఇచ్చిన అవకాశం వందనములు, స్తోత్రములు. మీరు మా పట్ల ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు. మీరు కోపించుచునే వాత్సల్యతను జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందుచేతనే మమ్మల్ని ఇంకా నిర్మూలన కాకుండా ఉంచారు. అందులో మేము స్తుతిస్తున్నాం. తిరిగి పాటల ద్వారా మీ యొక్క నామాన్ని కనపరచుకో మీరు సాయపడుతూ వచ్చారు. చదవబడిన లేఖన భాగం ఆధారం చేసుకుని కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని ధ్యానించండి. తిరుగుబడిన ఆకాశం నుండి, కిరువుల మధ్య నుండి, కరుణాపేట మీద నుండి మాతో మాట్లాడు. నిలబడిన దాసులు బలహీనుడు సంపూర్ణంగా మీ సులుచాడు మెరుగుపరచు. తను చక్కగా నిలబెట్టుము తండ్రి. ప్రభా, నీ ప్రజలకు సరిహద్దుల వాక్యం అందించుకో సాయం. ఎప్పుడు ప్రార్థించాలో మీరే మాకు బయలుపరచు. శ్రమ దినాల్లో మేము కృంగిన వారం కాకుండా ధైర్యంతో ప్రతి అడుగు ముందుకు వీటిలో సాయం. మా హృదయాలు మా మీద దోషారోపణ చేయకున్నట్లుగా అవనిస్తుంది. ఒకవేళ దోషారోపణ చేస్తే వాటిని సరి చేసుకుని మేము ప్రార్థన చేసినప్పుడు మీరు మా ప్రార్థన ఆలకించుకుంటారు. కాబట్టి ఆ రీతిగా మేము ప్రార్థన చేయడం కృపను గ్రహించము. అందుకొరకే కావాల్సిన వర్తమానం మీద దయచేయండి. బలహీనులను బలపరిచి అభిషేకించి వాడు యేసులో వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ రెండు సందర్భాల్లో మనం చూస్తే, ఇక్కడ దేవుడు ఆది కాండంలో 6వ అధ్యాయంలో చూస్తే దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆది కాండము 6వ అధ్యాయాన్ని మనం వెళ్ళినట్లయితే, ఆది కాండం 6వ అధ్యాయం 12వ వచనం, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు చూసినప్పుడు ఇక్కడ భూలోకం అంతా చెడిపోయినట్లుగా, దేవునికి ఇష్టమైన జీవితం కలిగి జీవించినట్లుగా కనబడుతుంది. అందుకనే దేవుడు వారందరినీ లైన్ చేయాలని తలంచిన వాడు కనబడుతున్నాడు. 5వ వచనం రాయబడుతూ వచ్చింది, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి వారి హృదయం దేవుని దృష్టికి ఇష్టమైనదిగా లేని కారణాన దేవుడు వారందరినీ లైన్ చేయాలని తలంచిన వాడికి కనబడుతున్నాడు. నిన్నటి దినాల్లో చూసినట్లుగా ప్రపంచమంతా ఏ రీతిగా ఈ యొక్క కరోనా వ్యాధికి గురవుతూ వచ్చిందో, ఆ దినాల్లో భూమి మీద మనుషులందరూ కూడా దేవుని దృష్టికి చెడ్డవారైన వారు కనబడుతున్నారు. వారి యొక్క హృదయంలోని తలంపులను ఊహంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి వారిని భూమి మీద చేసినందుకు దేవుడు ఎంతగానో సంతాపపడుతూ వచ్చిన వాడు కనబడుతున్నాడు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని వారు కలిగి జీవించిన వారిగా కనబడుతున్నారు. అందుచేతనే దేవుడు వారిని నష్టపరచాలని తలంచిన వాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మన హృదయాల కంటే అధికుడు.
అందుకనే మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచు కొందము. కాబట్టి దేవుడు మన హృదయముల కంటే అధికుడు. అందుకనే ఆయన మన హృదయాల్లో ఏమున్నాయో అన్ని కూడా ఆయనకు తెలుసు. ఆయనకు అయిష్టమైన కార్యం ఒకవేళ మన జీవితంలో ఉంటే ప్రభుకు మనం చేసే ప్రార్థన ప్రభు ఏమాత్రమును ఆలకించడు. దేవుడు మన హృదయాల కంటే చాలా ఉన్నతమైన వాడికి కనబడుతున్నాడు. అందుకనే దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం కలిగి జీవించడానికి మనం సిద్ధపరచుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఆయన అందరినీ చూస్తున్న వాడు కనబడుతున్నాడు. కీర్తన గ్రంథంలో ఒక మాట మనం గమనిస్తే 33వ అధ్యాయంలో కీర్తనలు 33 కీర్తనలు 33వ కీర్తన చక్కని మాట వ్రాయబడుతూ వచ్చింది. యెహోవా 13వ వచనం 14వ వచనం, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తనున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన ఆకాశముందున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములను భూలోకంలో నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన కొందరినే కాదు చూసేది, మనకు కనబడేది కొంతవరకే. అది కూడా మనుషులకు ఏం కనబడుతుందంటే పై రూపం కనబడుతుంది. అందుకనే సమూయేలు మొదటి గ్రంథంలో యెషయా కుమారులలో సమూయేలు ఏం చూస్తూ వచ్చాడంటే పై రూపాన్ని ఆయన చూస్తూ వచ్చిన వాడు కనపడుతున్నాడు. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దేవుడు సమూయేలుతో ఈ మాట చెప్తూ వచ్చిన వాడు కనపడుతున్నాడు. 7వ వచనం, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రభు హృదయాన్ని లక్ష్య పెడతాడు. పై రూపాన్ని మనుషులు చూస్తారు. కాబట్టి సమూయేలు కూడా ఏం చూశాడంటే పై రూపాన్ని చూశాడు. అయితే దేవుడు పై రూపాన్ని చూడడు కానీ దేవుడు అంతరంగాన్ని చూసేవాడు. అందుకనే దేవవాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన హృదయములను పరీక్షించువాడు. కాబట్టి ఆయన హృదయాలు అంత తేటగా కనబడతాయంట. సామెత గ్రంథంలో 15వ అధ్యాయానికి వెళితే సామెత గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం చూస్తే, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయము మరి తేటగా ఆయన కనబడుచున్నట్టు. దేవునికి మన హృదయము తేటగా కనబడుతుందంట. కాబట్టి ఆయన హృదయాన్ని చూస్తాడు. మనుషులుగా మనం పైరూపాన్ని చూస్తాం కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. అందుకనే ఆయనకు నరుల హృదయం తేటగా కనబడుతుందంట. సముద్ర అగాధమే ఆయన కనబడుతుంది, నరుల హృదయం ఇంకా చక్కగా కనబడుతుందంట. అందుకని ఆయన ఏం చేస్తాడంట, అంతరింద్రియములను హృదయములను పరిశీలించు నీతి గల దేవుడు. కీర్తన గ్రంథంలో 7వ కీర్తనలు 7వ కీర్తన 9వ చరణంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. ఆయన హృదయములను అంతరింద్రియములను పరిశీలించువాడు. ఆయన ఆకాశం అందున్నాడు, ఆయన నరులందరినీ పరిశీలన చేయుచున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే హెబ్రీ 4:13 లేదంట, ఆయనకు మనుషుల హృదయము తేటగా కనబడుతుందంట. కాబట్టి ఆయన దృష్టికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. ఒకవేళ ఆయన దృష్టికి ఇష్టమైన కార్యాలు మనం చేయకపోతే ప్రభుకు మనం చేసే ప్రార్థన ప్రభు ఆలకించడు. అదే మనము యోహాను రాసిన మొదటి పత్రికలో చదువుకుంటూ వచ్చాం. దేవుడు మన హృదయముల కంటే కనుక
మన హృదయం ఏ ఏ విషయములందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మనం హృదయములను సమ్మతిపరచుకుందాము. ప్రియులారా, 27వ వచనం, మన హృదయము మన దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమవుదుము. దేవుని ఎదుట మన ధైర్యంగా ఆయన కృపా సింహాసనం ఎదుట సాగిలపడాలంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం సింహాసనం సాగిలపడాలి కోరుతున్నాడంటే సాగిలపడగలము. అందుకనే ఆ మాట రాయబడుతూ వచ్చింది హెబ్రీ 4:16లో, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాం. ఆ కృప పొందాలంటే, ఆ ధైర్యం మనకు రావాలంటే, ధైర్యంగా మనం వెళ్ళాలంటే మన హృదయాల్లో ఏ దోషము ఉండాలి. ఒకవేళ అందుకనే దోషం ఉంటే ప్రభు ఆలకించడు. ఆయనకి ఇష్టమైన కార్యం మనం చేయడానికి ఇష్టపడాలి. ఆయనకి ఇష్టమైన కార్యం మనం చేస్తే ప్రభు ఏమాత్రం మెచ్చడు. ఆదికాండము 6వ అధ్యాయంలో జలప్రళయంలో వారందరూ మునిగిపోవడం గల కారణము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, కాబట్టి వారు దేవునికి ఇష్టమైన కార్యము చేయలేదు. ఏమిటి అంటే మనం ఆలోచన చేస్తే ఆదికాండము 6వ అధ్యాయంలో ఇక్కడ చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి అందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నది. వారికి ఇష్టమైనట్లుగా చేస్తూ వచ్చారు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి దేవుని కుమారులు దేవునికి ఇష్టము కాని కార్యాలు వారు చేస్తూ వచ్చారు. వారు మనసు వచ్చినట్లుగా, వారికి ఇష్టమైనట్లుగా వారు జీవిస్తూ వచ్చారు. ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవను తొలగిన రాయబడుతూ వచ్చింది. ఇంకో మాట చెప్పాలంటే సామెత గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. సామెత గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకది మరణమునకు చేరును. వీరి దృష్టికి అవి ఒకవేళ చెడ్డగా కనిపించకపోవచ్చు. అయితే దేవుని దృష్టికి దేవుని కుమారులు చేసినటువంటి ఈ కార్యం ఎంతో చెడ్డదిగా కనపడుతూ వచ్చింది. వారికి ఇష్టమైనట్లు వారు చేస్తూ వచ్చారు. దేవునికి ఇష్టము కాని దానిని వారు కోరుకున్నారు. అందుకనే దేవుడు వారికి తోడుగా లేడు. యోహాను సువార్త 8వ అధ్యాయానికి వెళ్తే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ యేసయ్య చెప్పిన మాట ఎంతో శ్రేష్టమైనదిగా కనబడుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం మనం చదివినట్లయితే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాడు. దేవునికి ఇష్టమైన కార్యములు యేసయ్య చేశాడు కాబట్టి యేసు ప్రభు వారిని దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఆదికాండం 6వ అధ్యాయంలో వారును దేవుని కుమారులే, కానీ వారు దేవునికి ఇష్టమైన కార్యాలు వారు చేయలేదు. వారికి ఇష్టమైన కార్యం చేయకుండా వారికి ఇష్టమైన కార్యాన్ని వారు చేస్తూ వచ్చిన వారు కనబడుతున్నారు. అందుచేతనే దేవుడు చూసినప్పుడు ఒక్కరు కూడా సరిగా లేరు. అయితే నోవాహు కృప పొందాడు, కానీ మిగిలిన వారందరూ కూడా చెడిపోయిన వారిగా కనపడుతుంది. అందుకనే దేవుడు భూమి మీదకి జలప్రళయం రప్పించి వారందరినీ ముంచి వేసిన వాడు కనపడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఒకవేళ మనం దేవుడికి ఇష్టమైన కార్యము చేయకుండా ఉన్నట్లయితే, కాబట్టి మన మీద కూడా భయంకరమైనటువంటి ప్రళయం వస్తుంది. అది మన మీద కూడా రావచ్చేమో. అది మన మీద తప్పించబడాలంటే దేవుడికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించాలి. నోవాహు దేవుని దృష్టికి కృప పొందెను. అందుచేతనే నోవాహు ఇంటి వారిని దేవుడు రక్షించిన వాడు కనపడుతున్నాడు. నోవాహు ఇంటి వారిని దేవుడు రక్షించిన కారణం నోవాహు దేవుని దృష్టికి ఇష్టమైన వాడు కనపడుతూ వచ్చాడు. అందుకనే దేవుడు అన్నాడు, ఇక మీదట నేను అలాగూ భూమి మీదకి జలములను రానేనని చెప్పి దేవుడు తీర్మానం చేసుకున్నాడు. అంత ఇష్టంగా నోవాహు జీవించినట్టుగా అర్థమవుతూ ఉంది. కారణం ఏంటంటే నోవాహు దేవుడికి ఇష్టమైన బలి అర్పిస్తూ వచ్చాడు. అంటే దేవుడికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించేవాడని మనకు అర్థమవుతుంది. ఆదికాండము
8వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండము 8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయం అక్కడ చక్కని మాట రాయబడుతూ వచ్చింది. 20వ వచనం, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించను. దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ అర్పించిన వాడు కూర్చున్నాడు. అంటే నోవహు దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. అందుచేతనే నోవహును బట్టి దేవుడు ఆ ఇంటి వారిని కూడా రక్షించినాడు. జలప్రాయం వచ్చినప్పటికీ నోవహు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. ఈ భయంకర పరిస్థితుల్లో ప్రభు మనం తప్పించాలంటే ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని మనం కలిగి జీవించాలి. అబ్రహాం గురించి దేవుడు చెప్తూ వచ్చాడు, ఇందువలన నీవు దేవునికి భయపడుచున్నావని నేను. అంటే అబ్రహాము తనకిష్టం ఏమిటంటే తన కుమారుణ్ణి అలారుముద్దుగా పెంచుకుంటూ వచ్చాడు. తన కుమారుని ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి దేవుని విషయానికి వచ్చేటప్పటికీ దేవుని కంటే కుమారుని ఎక్కువగా ప్రేమించడానికి ఇష్టపడాలా. అందుకనే ఒక్కడైన కుమారుని ఆదికాండం 22వ అధ్యాయంలో ఏం చేస్తూ వచ్చాయంటే అది బలి ఇవ్వటానికి ఇష్టపడుతూ వచ్చిన వాడికి కనపడుతుంది. ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయంలో ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే 9వ వచనంలో, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. దేవుడికి ఇష్టమైన కార్యం చేయడానికి దేవుడు కోరాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశం వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అర్పించమంటే అది దేవునికి ఇష్టమైంది. అబ్రహాము దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి కుమారుని బలిగా అర్పించాడు. అందుకనే దేవుడు అన్నాడు, ఇందువలన నీవు దేవునికి భయపడు. అంటే దేవునికి ఇష్టమైన కార్యం అబ్రహాము చేశాడు కాబట్టి అబ్రహామును బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, అతని కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. 18వ వచనంలో, నీవు నా మాట వినందున భూలోకమున జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. దేవునికి ఇష్టమైన కార్యం చేస్తూ వచ్చాడు. అందుకనే నీవు నా మాట వినందున అనగా నాకు ఇష్టమైన కార్యం నువ్వు చేసినందున భూలోకంలోని జనములని నీ సంతానం వలన ఆశీర్వదించున్నాను. ఎంత గొప్ప శ్రేష్టమైన సంగతి దేవుడు అబ్రహాము జీవితంలో చేస్తూ వచ్చాడు. అంటే అబ్రహాము దేవునికి ఇష్టమైన కార్యాన్ని చేస్తూ వచ్చాడు. అయితే దేవుడు బలి తీసుకునేవాడు కాడు. ఎందుచేత యెషయా గ్రంథం కీర్తన గ్రంథంలో 51:16-17 రాయబడుతూ వచ్చింది, నీవు బలిని కోరువాడు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైనది ఆ మనస్సు దేవుడు చూస్తాడు. కాబట్టి నోవాహులో చూశాడు, అబ్రహాములో దేవుడు చూశాడు. అక్కడ చూస్తే దేవుని కుమారులైన వారు అలాంటి వారు. దేవుని కుమారులు దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించలా, వారికి ఇష్టమైన జీవితాన్ని వారు కలిగి జీవిస్తూ వచ్చిన కారణాన ఆ జల ప్రళయంలో వారందరూ కూడా మునిగిపోయిన వారు కనబడుతున్నారు. ఈ భయంకర పరిస్థితుల్లో ప్రభు మనం కాపాడాలంటే ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించేవారుగా ఉండాలి. ప్రభుకి ఇష్టం కాని దానిని మనం ఏమాత్రం చేసినట్లా మన జీవితాల్లో నష్టపోయేవారు ఉంటాం. ఒకవేళ ప్రభుకు మనం చేసే ప్రార్థన ప్రభు ఏమాత్రం ఆలకించాడు. కాబట్టి మన దేవుడు మన హృదయముల కంటే అధికుడు కనుక ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఆ విషయాలు మనం సమ్మతిపరచుకోవాల్సిన వారు. యేసు దగ్గరకు వ్యభిచారం పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు ఆయన మీద నేర మోపాలను వారు తీసుకుని వచ్చారు. కానీ యోహాను సువార్త 8వ అధ్యాయానికి వెళ్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ ఆ స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. యేసుప్రభు వారు మీద నేర మోపాలని. అయితే వారు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు, ఆయన అడుగుతూ వచ్చారు. ఆయన నేల మీద ఏవో రాస్తూ ఉన్నాడు. వారు మరీ బలవంతం చేస్తూ పట్టువరకు అడుగుతూ వచ్చారు. అప్పుడు ఆయన అన్నాడు, తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచునెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వారికి ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి వారి హృదయాలు దోషారోపణ చేస్తూ వచ్చాయి.
ఆయన రాస్తూ ఉన్నప్పుడు ఆ రాతలన్నీ చూసినప్పుడు వారి హృదయాల్లో మరి వారి యొక్క పాపము జ్ఞాపకం వస్తూ వచ్చింది. కాబట్టి వారు ఏం చేస్తూ వచ్చారంటే వారు ఒకరి వెంట ఒకరు అందరూ కూడా బయటికి వెళ్ళిపోయిన వారు ఉంటున్నారు. కానీ వారి హృదయం వారి మీద దోషారోపణ చేస్తూ వచ్చిన కారణాన వారు సమ్మతి పరుచుకుంటూ వచ్చారు. మనం రాయి వేయడానికి సరిపోయిన వారము కాము అని వారు తప్పిదాన్ని తెలుసుకుని వారు తిరిగి వెళ్ళారు. కాబట్టి మనం కూడా ఒకవేళ తల్లి మీద నేరం మోపేవారు ఉంటున్నాయేమో, ప్రభు మన హృదయాల కంటే అధికుడు, ఆయన అన్ని చూపిస్తాడు. వారికి చూపించిన దేవుడు ఈ ఉదయకాలం మనకు కూడా చూపిస్తున్నాడు. మన హృదయాలు ఏ విషయాలు దోషారోపణ చేస్తున్నాయి సరి చేసుకుందాం. అలా కాకుండా దేవుని బిడ్డలమైంది అక్కడ ఆదికాండం 6వ అధ్యాయం దేవుని కుమారులు ఇష్టం వచ్చినట్లు చేసినట్లుగా ఒకవేళ మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే మరణానికి త్రోవ తీస్తుంది. ఒకరి మార్గం వారి దృష్టికి యథార్థమైనది కనబడును, తొదకది మరణమునకు త్రోవ తీయను. ఒకవేళ వీరు అలాగే రాళ్ళేసినట్లయితే వారి జీవితాలు నష్టపోయి ఉండేవారు. అయితే వారు ఒకరి వెంట ఒకరు అందరూ కూడా హృదయం నరకబడిన వారై వారు ఏం చేశారంట, మనస్సాక్షిని గద్దింపబడిన వారై అందరూ కూడా వెళ్ళిపోయారు. వారు సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చారు. మన జీవితాల్లో కూడా మనం కూడా సరి చేసుకుందాం. ప్రభు ఏదైతే మన హృదయంలో దోషారోపణ చేస్తున్నాడో, ఒకవేళ ప్రభుకి అయిష్టమైన కార్యం, ఆయనకి ఇష్టం కాని దాన్ని ఒకవేళ మనం చేస్తున్నామేమో, దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఇక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై. అంటే దేవుని కుమారులు ఏం చేయాలంటే దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. అంటే ఆదికాండం 6వ అధ్యాయం అంటే దేవుని కుమారులు, వారు దేవుని కుమారులే కానీ వారికి ఆత్మ నడిపింపు అనేది లేనే. దేవుని ఆత్మచేత వారు నడిపింపబడట్లే, వేరొక ఆత్మ వారిలో ఉన్నట్లుగా. కాబట్టి దాని చొప్పున వారు నడిపించబడుతూ వచ్చారు. అందుచేతనే వారి జీవితాల్లో వారు జలప్రాణంలో మునిగిపోయిన వారు కనబడుతున్నారు. మునిగిపోవడానికి కాదు దేవుడు మనం రక్షించింది, మునిగిపోవడానికి కాదు ఆయన కుమారులు మనం చేసుకుంది. కాబట్టి మనం ఆయన ఆత్మచేత నడిపింపబడాలా, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలా. కాబట్టి నోవాహు మునిగిపోలేదు, అనేకులను రక్షించడానికి మరి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన వాడు వచ్చినాడు. అతను దేవుడికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చిన కారణాన దేవుడు అతనితో పాటు మరి 7గురిని కాపాడుతూ వచ్చాడు. ఉదయకాలం మన ద్వారా కొంతమంది కాపాడబడాలి, మన ద్వారా కొంతమంది రక్షణ పొందాలి. కాబట్టి మనం దేవుని ఆత్మచేత నడిపింపబడినప్పుడు దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి కార్యాలు చేసేవారు ఉంటారు. దేవుని ఆత్మ మనలో లేకపోతే దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయం. సౌలు దేవుని ఆత్మను విడిచిపెట్టిపోయింది, దురాత్మ వచ్చి అతను వెలిపించినప్పుడు దేవునికి ఇష్టమైన కార్యం కాకుండా దేవునికి అయిష్టమైన కార్యం చేస్తూ వచ్చాడు. ఏమిటంటే దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథానికి వెళితే, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము, క్షమించండి 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. దేవుని ఆత్మ లేదు, ఇంట్లో దురాత్మ వచ్చి ఆయన వెరపిస్తూ ఉంది, బాధ పెడుతూ ఉంది. అందుచేతనే ఈ దురాత్మ ఉన్న కారణాన ఇప్పుడు దావీదును సౌలు చంపాలని ఇష్టపడుతూ వచ్చాడు. 18వ అధ్యాయం చూస్తే 10వ వచనంలో, 18వ అధ్యాయం 10వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 18:10. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతను ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునిపట్టి లాగున వీణ చేత పెట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని సౌలు ఆ ఈటెను విసిరెను. దేవుని ఆత్మ నడిపింపుకున్నట్లయితే దావీదును ఎంతగానో ప్రేమించేవాడే. ఎందుకంటే దావీదు సౌలు విషయంలో ఎన్నో మంచి కార్యాలు చేస్తూ వచ్చాడు. అలాంటి దావీదును చంపాలని సౌలు ఇష్టపడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే సౌలు దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించట్లా. సౌలు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తూ వచ్చాడు. అందుకనే దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ తనలోకి వచ్చింది. దేవుని కుమారులో దేవుని ఆత్మ ఉండాలా. దురాత్మ మనలో ఉంటే మనం ఇతరులను హాని కలిగించేవారమే.
ఇతరులను కాపాడవలసిన సౌలు ఇతరులను చంపడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అదే నోవాహు అయితే ఇతరులను కాపాడుతూ వచ్చాడు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చాడు. మనం కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించాలి. అబ్రహాము దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చాడు. అతని కుటుంబం దీవించబడుతూ వచ్చింది. నోవాహు ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చాడు. దేవుడు అతని కుటుంబాన్ని దీవిస్తూ వచ్చాడు. కాబట్టి మనం మన జీవితాల్లో దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తే ప్రభు మన ద్వారా కొంతమందిని కాపాడుతాడు, మనను తప్పిస్తాడు మరణం నుంచి. రెండవది మనం చూస్తూ వచ్చినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నివి గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆ తర్వాత మరొక మాట చూస్తే 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. ఆదాము జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించిన దేవుడు చెప్పాడు. 2వ అధ్యాయము 17వ వచనంలో 16-17 చూస్తే 16 మరియు దేవుడిని యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించను. దేవునికి ఇష్టం లేని కార్యం ఏమిటంటే ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినుట దేవునికి ఇష్టం లేని కార్యం. దేవునికి ఇష్టమైన కార్యం ఏంటంటే ఆ తోటలో ఉన్న చెట్టు ఫలాలన్నీ కూడా ఆదాము అతని భార్య తినవచ్చు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చిన వాడు కనబడుతున్నాడు. అయితే ఆదాము ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించకుండా మనుషులకు ఇష్టమైన జీవితం, వారికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చిన వాడు కనబడుతున్నాడు. అందుకనే 3వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంట, 6వ వచనంలో, ఆ వృక్షం ఆహారం మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిన అతడు కూడా తినెను. భార్య ఇచ్చిందని చెప్పేసి భార్యకి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడి భార్య ఇచ్చిన ఫలాలు తిన్నాడు. దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తూ వచ్చాడు. ఈ దినాల్లో దేవుని ప్రజలుగా రక్షణ పొంది కూడా ఎంతమంది దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయలేకపోతున్న వారు వచ్చినారు. దేవునికి ఏది ఇష్టమో ఆ కార్యం మనం చేయడం ద్వారా దేవుడు మనను సదాకాలము తనతో కూడా ఉండించేవాడు ఉంటాడు. కాబట్టి దేవుడు మనం సదాకాలము తనతో కూడా ఉంచుకోవాలని తలంచిట్టాడు. కానీ అది జరగని పరిస్థితులు ఆదాము వల్ల అలా చేయాలని ఇష్టపడుతూ వచ్చాడు. నిత్యము వారితో ఏదైనా మనలో సంచరించాలని వారిని తన రూపంలో వారు చేసుకుంటే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తూ వచ్చారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చు జీతము మరణం. ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చారు అంటే దేవుని మాట వారు వినలేదు. ప్రోబిడలం మనం దేవుని మాట వినాలి. దేవునికి ఇష్టం ఏమిటంటే ఆయన మాట వింటే ఆయనకి ఇష్టం. ఎన్ని ఇచ్చాడు దేవుడు, కావాల్సిన వాటి అన్నింటినీ దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అన్ని దేవుడు ఏర్పాటు చేస్తే ఆయనకి ఇష్టంగా జీవించడానికి వీరు ఇష్టపడరు. ప్రభుకి ఇష్టమైన జీవితం ఏంటంటే ఆయన మాట వింటే. అందుకనే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట చక్కగా చెప్పబడుతూ వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం,
అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించును. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల ప్రభు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఏది దేవునికి ఇష్టం అంటే మాట వినుట శ్రేష్టము. ఈ దినాల్లో దేవుని ప్రజలముగా మనము దేవుని మాట వినాలి. ఎవరు దేవుని మాట వింటారో దేవుడు వారితో కూడా సంచరించడానికి ఇష్టపడతాడు. అందు మాత్రమే కాదు, దేవుడు వారిని తనతో కూడా ఉంచుకోవడానికి ఇష్టపడేవాడు ఉంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ వారితో దేవునితో మనం ఉండాలంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించేవారు ఉండాలి. ఏమిటి దేవునికి ఇష్టమైన జీవితం అంటే దేవుడు ఏం చెప్పాడు, ఆయన మాట వినుట దేవునికి ఇష్టమైన జీవితం. ఆదాము అవ్వలు దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించాలి. అనగా దేవుని మాట వినడానికి వారు ఇష్టపడాలా. వారు మనుషుల మాట వినడానికి ఇష్టపడుతూ వచ్చారు. చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. ఆదాము భార్య మాట విన్నాడని, సౌలు జనుల మాట విన్నాడని, రెహబాము స్నేహితుల మాట విన్నాడని, ఇలా మనం చూసుకుంటూ పోతే వారు ఎవరు కూడా మేలు పొందలా. ఈ దినాన నీవు నేను కూడా సత్యాన్ని గుర్తెరిగి దేవుని ఆజ్ఞను ఎక్కడ అతిక్రమిస్తున్నామో, దేవుని ఆజ్ఞను ఎక్కడ అతిక్రమించి పాపం చేస్తున్నామో, కాబట్టి దాన్ని బట్టి మన జీవితాల్లో నష్టం. అందుకనే ఆయన మాట విందాం. ప్రభు ఏమి సెలవిస్తాడో, అబ్రహాము దేవుని మాట విన్నాడు అని రాయబడుతూ వచ్చింది. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చాడు. నీవు నా మాట విన్నందున. ప్రభు మాట విందాం. ఆయన కష్టం అంటే కష్టమైనది కాదు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట రాయబడుతూ 2వ వచనం, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, తేలికైనది ప్రభు మనకి ఇచ్చాడు. తేలికైన భారాన్ని మన మీద మోపాడు. కాబట్టి అన్ని తినమని ఒక్కటి వద్దంటాం చాలా తేలికైనది. ఒక్కటి తినమని అన్ని వద్దంటే అది చాలా కష్టమైన కార్యం. అయితే ప్రభు కష్టమైన దాన్ని మన మీద మోపడు. ప్రభుకి ఇష్టమైన కార్యమే అయితే మనం చేయలేకపోతున్న వాళ్ళు. అన్ని చేసిన దేవుడు ఒక్క విషయంలో ఆయన ఇష్టంగా జీవించడానికి ఆ ఒక్కటి కూడా ఎందుకు ఏర్పాటు చేశాడంటే మనం ప్రభుకి ఇష్టంగా జీవిస్తామో లేదని ఆ ఒక్కదాన్ని మరి వద్దని చెప్తూ వచ్చాడు. అయితే వారు ఆ ఒక్కటే దేవునికి వ్యతిరేకమైనదని చేసి వారు దేవునికి అయిష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చారు. అదే సమయంలో ప్రభు ప్రేమ గలవాడు, ఆయన వాత్సల్య సంపూర్ణుడు. ఆయన అడిగాడు, తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అంటే తిన్నాను ప్రభు అని చెప్తే బాగుండేదేమో, కానీ అతను ఒప్పుకోవడానికి ఇష్టపడని కారణం తన జీవితంలో ఏదైనా వనరులను త్రోసివేయబడుతుంది. మన జీవితాలు ప్రభుతో నిత్యం ఉండాలని ప్రభు మన ప్రాణం పెట్టి రక్తం కార్చుతూ వచ్చాడు. ఒకవేళ ప్రభుకి ఇష్టంగా జీవించకపోతే, ఒకవేళ త్రోసివేయబడే పరిస్థితి మనకు వస్తే మన పరిస్థితి ఏమిటి? అందుకనే మన హృదయం ఒకవేళ దోషారోపణ చేస్తుందేమో, ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని మనం కలిగి జీవించలేకపోతున్నామేమో, మనకిష్టమైన జీవితాన్ని లేదా మనుషులకు ఇష్టమైనవి లేకపోతే వారికి వీరికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నామో. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆయన ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించడానికి మనం సిద్ధపరచుకునే వారు ఉన్నాం. ఆయన మాట వింట ఆయనకి ఇష్టం. ఆయన మాట వింట ఆయనకి ఇష్టం. ఎన్ని ఇచ్చినా ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆయన మాట వింటే ఆయనకి ఎంతో ఇష్టం ఉంటారు. సౌలు అది చేయలేకపోయినాడు, మధ్య ప్రవర్తించాడు. ఆదాము కూడా దేవుడికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించలేకపోయాడు. ఒకవేళ మనం అలా ఉంటే ప్రభు మనం చేసే ప్రార్థన ప్రభు ఆలకించు. ప్రభు మనం కూడా త్రోసివేస్తాడు. అందుకనే త్రోసివేయక ముందే సరి చేసుకుందాం. ప్రభు క్షమాపణ కోరుతాం. 3వది చూస్తూ వచ్చినట్లయితే సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన ఎదురున్న సైన్యాధిపతి అనే యోవాబుని పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బేర్షెబ వరకు ఇశ్రాయేలు గోత్రంలో నీవు సంచారం చేసి వారు లెక్కించమని ఆజ్ఞ. అప్పుడు యోవాబు చెబుతూ వచ్చాడు, జనుల సంఖ్య ఎంత ఎన్నను నా ఏలిన వాడవును రాజునకు నీవు బ్రతికి ఉండగానే
దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయనిగాక, నా ఏలిన వాడవు రాజునకు నీకు ఈ కోరిక ఏల పుట్టెను. ఆయనను రాజు యోవాబునకు సైన్యాధిపతులకు గట్టి ఆజ్ఞ ఇచ్చిన చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలు సంఖ్య చూచుటకై రాజు సముఖం నుండి బయలు వెళ్ళిరి. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే దేవునికి ఏది ఇష్టం లేదంటే జనసంఖ్య చేయడం దేవునికి ఇష్టం లేని కారణం. అందుకనే యోవాబు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదును హెచ్చరించిన వాడు కనపడుతున్నాడు. జనసంఖ్య ఎంత ఎన్ననో నా ఏలిన వాడవు రాజునకు నీవు బ్రతికి ఉండగానే నీ దేవుడిని యెహోవా దాని నూరంతలు ఎక్కువ చేయును గాక, నా ఏలిన వాడవును రాజునకు నీకు ఈ కోరిక ఏల పుట్టెను. ఇది మంచిది కాదు, ఇది దేవునికి ఇష్టమైన కార్యం కాదు అని దేవుడు యోవాబు ద్వారా హెచ్చరిస్తూ వచ్చాడు. చాలాసార్లు దేవుని ఆత్మ మనం హెచ్చరిస్తూ ఉంటుంది, మనతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క ఆత్మను అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడం. కాబట్టి తను గర్వించిన వాడు కనపడుతున్నాడు. అందుకనే సామెత గ్రంథంలో 16:18 ఈ మాట రాయబడుతూ వచ్చింది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుచు. దావీదు జీవితంలో కాబట్టి నాశనం తటస్థిస్తూ వచ్చి గర్వించాడు, మనసులో బాగా గర్వించాడు. ఎంత చక్కగా యోవాబు సలహా ఇస్తే యోవాబు మాట తీసుకోవడానికి ఇష్టపడాలి. నీవేంటి నాకు చెప్పేదని తలంచిన వాడు కనపడుతున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో ప్రభుకి ఇష్టమైన కార్యాలు మనం చేయని కారణం. ప్రభుకి ఇష్టమైన కార్యం ఏంటంటే జనసంఖ్య లెక్కించడం దేవునికి ఇష్టమైన కార్యము కాదు. అందుచేతనే ఇక్కడ రాయబడిన మాట చూస్తూ వచ్చినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం చక్కని మాట రాయబడుతూ వచ్చింది. 15వ వచనం, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినమున ఉదయం మొదలుకొని సమాజ పూటకు వేళ వరకు అది జరుగుచున్నను. అందుచేత దాను నుండి బేర్షెబ వరకు 70,000 మంది మృతి పొందారు. దేవునికి ఇష్టమైన కార్యం మనము జీవించని కారణం. మనల్ని బట్టి దేవుని ఉగ్రత ప్రజల మీదకి వస్తున్నట్లుగా ఇక్కడ అర్థమవుతుంది. దావీదు చేసినటువంటి తప్పిదం ఇప్పుడు 70,000 మంది చనిపోవడానికి కారణమైంది. ఏమిటి అంటే దావీదు చేసిన కార్యం ప్రభుకి ఇష్టం లేని కార్యం చేస్తూ వచ్చాడు. ఆయనకి ఇష్టం లేని దాన్ని కోరుకున్నాడు. అందుకని దేవుడు దావీదును విడిచిపెట్టేశాడు. యేసుప్రభు అన్నాడు, నేను ఆయనకి ఇష్టమైన కార్యం చేయదు కనుక ఆయన ఎల్లప్పుడూ నన్ను విడిచిపెట్టాడు, నాతో కూడా ఉంటాడు. దావీదుని దేవుడు విడిచిపెట్టడానికి కారణం ఏమిటంటే దావీదు దేవునికి ఇష్టము కాని కార్యం చేస్తూ వచ్చాడు. జనసంఖ్య ఎంతైనది చూడమని చెప్తూ వచ్చిన వాడు కనపడుతున్నాడు. ప్రభు ఏమో ఎంతో ఎక్కువ చేస్తూ వచ్చాడు దావీదు విషయంలో. ఒక్కడే దావీదు మొదట పారిపోయిన వాడుకుంటున్నాడు. అంచెలంచెలుగా దావీదు సైన్యం దావీదు వైపు చేరుతూ వచ్చాడు. అలా ఒక దినం వచ్చింది, దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా చేపడుతూ వచ్చాడు. ఉన్నతంగా దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. అనేక మంది దావీదు పక్షం వహించిన వారు కనబడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు మనసును గర్వించి చెడిపోయిన వాడు కనబడుతుంది. ఉద్యోగం గురించి అదే మాట రాబడుతూ వచ్చింది. అతను మనసును గర్వించి చెడిపోయి స్థిరపడిన తర్వాత 2వ సమయం దినవృత్తాంతం 26వ అధ్యాయం. కాబట్టి మన జీవితాల్లో సత్యం ఏమిటంటే మన జీవితాల్లో మనం ప్రభుకి ఇష్టంగా జీవించని కారణాన మనల్ని బట్టి తెగులు వచ్చింది. ఆ తెగులు బట్టి 70,000 మంది చనిపోయారు. దావీదుని బట్టి తెగులు వచ్చింది. దావీదుని బట్టి 70,000 మంది చనిపోయారు. అందుచేతనే దావీదు చాలా బాధపడుతూ వచ్చాడు. తను చేసిన పాపాన్ని తను గ్రహిస్తూ వచ్చిన పడుతున్నాడు. దేవుని దగ్గర మనవి చేస్తూ వచ్చిన వాడు కూర్చున్నాడు. 10వ వచనంలో 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం, జనసంఖ్య చూచినందుకే దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వల్ల గొప్ప పాపమును కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకిని దానిని చేస్తుని, యెహోవా కరుణించి నీ దాసునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి. అప్పటికే ఆలస్యమైపోయిన దేవుడు 3 సంగతులు ఉంచాడు. ఒక సంగతి దావీదు కోరుకున్నాడు, దాన్ని బట్టి 70,000 మంది చనిపోయిన వారు కనబడుతున్నారు. అందుచేతనే అయితే దేవుడు కరుణమల గలవాడు కాబట్టి దేవుడు చెప్తూ వచ్చాడు 16వ వచనంలో ఇదే అధ్యాయంలో, అయితే దూత యెరూషలేము పైన హస్తం చాపి నాశనం చేయబడినప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపం ఉంది
అంతే చాలను, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞాపించాడు. దేవుడే కనికరం గలవాడే ఆ తెగులను ఆపడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అప్పటికే 70,000 మంది చనిపోయారు. నేటి దినాలు లక్షలు దాటిపోతున్నాయి మరణాలు. దేవుని పిల్లలను మనం ఒకవేళ ఎక్కడైనా దావీదు వలె దేవునికి ఇష్టమైన కార్యం చేసినాము, ఒకడు మన బట్టి తెగులు వస్తుందేమో. అయితే ప్రభు మనం ఇంకా కనికరించి ఉంచాడు, మనం ఇంకా మరణానికి అప్పగించలేదు. అందుకనే మనం మన తప్పిదాన్ని ప్రభుత్వం ఒప్పుకోవాలి. దావీదు ఒప్పుకునే సమయానికే ఆలస్యం అయిపోయింది. 70,000 మంది చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ ముందే ఒప్పుకున్నట్లయితే దేవుడు ఆ తెగులు మరి రాకుండా చేసి ఉండేవాడే. దావీదు జనసంఖ్య చేయకుండా ఉన్నట్లయితే, అనగా ప్రభుకు ఇష్టమైన కార్యం చేయకుండా ఉన్నట్లయితే, మన జీవితాల్లో కూడా ప్రభుకు ఇష్టమైన కార్యాలు ఎక్కడ ఉన్నాయో ఉంటే కనుక మనల్ని బట్టి కూడా నష్టం అనేది వస్తుంది. అయితే ప్రభు కృపగలవాడు, ప్రభు దయామయుడు, ఆయన వాత్సల్యపూర్ణుడు. ఆయన చేస్తానన్న తప్పిదాన్ని ఒప్పుకుంటే చేయకుండా మానుతాడు. నినే పట్టణస్తులు వారు తప్పిదాన్ని ఒప్పుకున్న కారణాన పశ్చాత్తాపుడై వారికి చేస్తానని కీడు చేయకుండా మారాడు. కాబట్టి తిరిగి మన జీవితాలు సరి చేసుకుందాం, ఆయన దృష్టికి ఇష్టమైన కార్యాలు చేద్దాం. మన దేవుడు మన హృదయాల కంటే అధికుడు. మన హృదయం ఏ విషయాలు దోషారోపణ చేస్తుందో ఆ విషయాలు సమ్మతిపరచుకుందాం. ఒకవేళ సమ్మతిపరచుకోకుండా ఉన్నట్లయితే ఆదాము వలె దేవుని నుంచి దూరపరచబడతాం. ఒకవేళ ఆయనకి ఇష్టమైన కార్యం చేయకపోతే జలప్రళయంలో మునిగిపోయినట్లుగా మనం కూడా నష్టపోతాం. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయకపోతే మనల్ని బట్టి గొప్ప తెగులు అనేక మంది మరణించడానికి హేతు అవుతాం. అందుకని సరి చేసుకుందాం, ప్రభుకి ఇష్టమైన జీవితం కలిగి జీవిద్దాం. ప్రభుకి ఏది ఇష్టమో ఆయన చిత్తానుసారం నడుచుకోవడానికి మనం సరి చేసుకుందాం. దావీదు తర్వాత జీవితాల్లో దేవుడికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చాడు. అపోస్తలుల కార్యం 13:22లో అతడు నా ఇష్టానుసారైన మనుషుడు అని దేవుడు చెప్పాడు. అలాగే నోవహు దేవునికి ఇష్టమైన జీవితం కలిగి జీవిస్తూ వచ్చాడు. మనము దేవునికి వారు మనందరికంటే ఎక్కువగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చాడు. ఆయన దేవుడు విడిచిపెట్టలే, నేను నన్ను విడిచిపెట్టకుండా నీతో నేను ఆయనతో ఉండాలంటే ప్రభుకి ఇష్టంగా జీవిద్దాం. ప్రభా, నీకు ఇష్టమైన నాలో కూడా ఉన్నాయి. నీ మాట విన్న సందర్భాలు ఎన్నో, నేను కూడా నాకు ఇష్టమైన జీవితం జీవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. క్షమాపణ కోరి అట్లో ప్రభు దగ్గర సమ్మతిపరచుకుందాం. అలా సరి చేసుకున్నప్పుడు ప్రభువును మనం ఏది జరిగితే ప్రభు అది మనకు అనుగ్రహించేవాడు. ఆ రీతి దేవుడు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమలో మా పీపలో తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవలేసే వందనము స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో ప్రార్థన పురికొట్టు కొరకై మీరు మమ్మల్ని సమకూర్చినందుకు వందనములు స్తోత్రములు. మీరు మా హృదయముల కంటే అధికుడు. మీరు ఆకాశమందు ఉన్నారు, సమస్తాన్ని చూస్తున్న దేవుడు. మా హృదయాలు మరి తేటగా మీకు కనబడుతున్నాయి. అంతరింద్రియములను హృదయములను పరిశోధించువాడు, పరిశీలించువాడు. మీరు పైరూపాన్ని చూడరు, మీరు అంతరంగాన్ని చూసే దేవుడవు. మేము ఎక్కడ దాగగలం తండ్రి? మా దాగుచోటు నీవే. మా హృదయాలు మా యందు దోషారోపణ చేస్తే మేము సమ్మతిపరచుకోవాలి. చేని ఏళ్ళ ప్రభా, మేము మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏదైనా అనుగ్రహిస్తారు. చేస్తే మేము సరి చేసుకోవాలని మీరు కోరుతున్న దేవుడు. ప్రార్థన చేయకపోవడం ఆదాము అవ్వల వంటి జీవితం మాలో ఉంటే, అలాగే ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుని కుమారుల వంటి జీవితం మాలో ఉంటే, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము దావీదు వంటి జీవితం మాలో ఉంటే,
మేము మీతో కూడా ఉండడానికి అర్హులం కాం, మమ్మల్ని త్రోసివేస్తారు. మా మీదకి ప్రళయం వస్తుంది, మమ్మల్ని బట్టి అనేకులు మరణించేవారు ఉంటారు. కాబట్టి తిరిగి మీకు ఇష్టంగా జీవించడానికి సిద్ధపరచమని తండ్రి. ఎన్నోసార్లు నేను ప్రభా మీకు ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించినటువంటి వాడని, నష్టాన్ని పొందించుకున్నటువంటి వాడని. అయితే మీరు కృపగల దేవుడుగా మా పట్ల వాత్సల్యం చూపిస్తూ మమ్మల్ని లైవ్ చేయకుండా ఉంచుతూ ఉన్నారు. తిరిగి సరి చేసుకోవడానికి సాయపడుతున్నాను తండ్రి. మీరు అక్కడ బహు సమీపంగా ఉంది. ప్రస్తుత దినాల్లో మరణము ప్రభానైనా వీధుల్లో సంచరిస్తూ ఉంది. బయటకు వస్తే మరణం అంటున్నారు ప్రభా. మనుషులు దేశానికి రాకపోకలు లేవు. దేశంలో ఉన్నవారు మరొక రాష్ట్రంలోనికి వెళ్ళడానికి లేదు. రాష్ట్రంలో ఉన్నవారు మరొక జిల్లాకు వెళ్ళడానికి లేదు. జిల్లాలో ఉన్నవారు ఒక మండలం నుంచి మరొక మండలానికి వెళ్ళటం లేదు. అలాగే ఒక పెద్ద పంచాయతీలో వారు మరొక పంచాయతీ వెళ్ళడానికి లేదు. ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్ళడానికి లేదు. ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళడానికి లేదు. ఒక మనుషుడు మరొక మనుషుడు కూడా కలయకుండా ఉండే పరిస్థితుల్లో, అంత భయంకర పరిస్థితులు దినాలో ఉన్నాం తండ్రి. కాబట్టి మరణము ఎంత దగ్గరగా ఉంది మాకు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మందు కనిపెట్టలేకపోయారు. ప్రభా 1,00,000 దాటిపోయింది మరణాలు 7 దినాల ప్రపంచంలో చూస్తే. మా దేశంలో ఉన్నాయి మరణాలు, మా జిల్లాలో కూడా ఉన్నాయి, మా పట్టణంలో కూడా రోగగ్రస్తులు ఉన్నారు తండ్రి. ఈ రోగాన్ని బారిన పడిన వారు ప్రేమగల తండ్రి, అందుచేతనే మేము సరి చేసుకోవాల్సిన వారు ఉంచినాం. మేము నశించిపోవటం కాని కాదు, మేము రక్షించింది. మేము మీతో కూడా నిత్యం ఉండాలని, మా యందు మీరు ఆనందించాలని ప్రభా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎరిగి ప్రభునైనా ఎక్కడ మీకు ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నాము ఆ విషయాలు సరి చేసుకుంటూ సాయపడుతున్నాయి తండ్రి. మీరు చెప్పారే తండ్రి యోహాను సువార్త 8:29 ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేదును కనుక ఆయన ఒంటరిగా విడిచిపెట్టడు అని. ప్రభా మీతో మీరే చెప్పగలుగుతూ వచ్చారన్నమాట. మేము కూడా చెప్పాలన్నమాట, మీకు ఇష్టమైన కార్యం నేను చేశాను అని. అలా చేయడానికి సిద్ధపరచుము తండ్రి. అటు రాబో దినాల్లో మమ్మల్ని నూతనపరచము. మీకు ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించడంలో మీరేమైనా సిద్ధపరుస్తారు తండ్రి. అప్పుడే మీతో కూడా ఉంటాం. మా ముగింపు అదే. లేకపోతే దానివల్ల మాకు ప్రయోజనం లేదు. ఈ లోకంలో జీవించిన కాలం అంతా కూడా వ్యర్థమే. ఇంతకాలం జీవించిన జీవితం సరిచేయము, కడుపు, నూతనపరచము. అటు రాబో దినాల్లో నీకు ఇష్టంగా జీవించలో సిద్ధపరుస్తారు తండ్రి. ఈ సమయంలో నీ ప్రజలైన వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన భద్రత క్షేమాన్ని గ్రహించము. అనేకులను దర్శించు, మీ పరిస్థితులను రక్షించమని. ఎవరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు కోరుతున్న దేవుడు వారైతే మారు మనసు పొందడానికి మీరే సాయపడుతున్నారు తండ్రి. అనేక మంది రోగగ్రస్తున్నారు, ముట్టుము స్వస్థత ఇచ్చేయండి ఆయన. అనేకులు మరణించారు, కుటుంబాలను ఆదరించి ధైర్యపరచండి ఆయన. ఇంకెంతోమంది వ్యాధి గ్రస్తులు అవుతున్నారు, వారిని తాకుము, స్వస్థత ఇచ్చేయము. ఎంతోమంది క్వారంటైన్లో ఉన్నారు, వారికి ఎలాంటి రోగం లేకుండా వారు అందరూ కూడా దాని నెగిటివ్ రిపోర్ట్ తిరిగి రావడం మీరు ఎక్కువ అనుకరిస్తారండి. మా విషయమై అధికారులు, నాయకులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. వారందరూ కూడా స్తుతిస్తున్న వారికి మంచి జ్ఞానం దయచే వారి కుటుంబాలను దీవించుకుని ఆయన. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, ప్రాముఖ్యంగా డాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి. మున్సిపాలిటీ వారే కాదు, ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ కూడా, స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల కొరకు వారు చేస్తున్నటువంటి పరిచర్య
వారి కుటుంబాలను విడిచి రోగాన్ని లెక్క చేయక ప్రభు వారు చేసినటువంటి పనిని బట్టి మీరు స్తుతిస్తున్న వారిని దీవించు, వారి కుటుంబాలను దీవించు, వారి భద్రతను కలిగిస్తారు ఏంటండి. ప్రజలందరూ వారికి సహకరించడం కూడా అనుగ్రహించున్నాం. మేము రాబో దినాల్లో కూడుకోవడానికి త్వరగా ప్రభునైనా ఈ వ్యాధి ఆగిపోతే మేము కూడుకోగలం. ఈ లాక్డౌన్ ఎత్తివేయాలంటే ప్రభా చేయవలసిన కార్యం ఉంది. కాబట్టి మీరు చూస్తుంటేగా మీరే సాయపడుతుంది. అంటే మీరే కార్యం జరిగించి మీ నామను మహింపరచుకుంటూ రావాల్సిందిగా కోరుచున్నాను తండ్రి. బలహీనలు బలపరచము, అనారోగ్యం ఉంటే ఆరోగ్యం దయచము, అక్కలుంటే తీర్చము, సమస్యలను పరిష్కరించము, నెమ్మదిని వారికి నెమ్మదిని గ్రహించము. ఉద్యోగాలు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగ విషయాలు సాయం, వివాహ విషయాల కృపను గ్రహించము నాయన. ఎంతమంది ఆహారం లేక అలంపిస్తున్నారు, వారికి తినుడికి ఆహారమును ధరించి వస్త్రము దయచేవడం మీరే ప్రభు, మీరే సాయపడుతుంది తండ్రి. అంటే మీరే కార్యం జరిగించము నాయన. తిరిగి మా ప్రార్థన ఆలకించిన మీరు స్తుతిస్తూ తిరిగి మేము కూడి కొద్ది సమయం ప్రార్థన చేసే సమయం కూడా ఆశీర్వాదకరంగా చేసి మహిమ పొందమని ఇంతవరకు మీ సన్నిధిలో మాతో కూడించినందుకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని మీరు దీవెనకరంగా చేసి మహిమ పొందమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆఫీసర్ కొంచెం ప్రార్థన చేసుకున్నాం. చేయండి.